తెలంగాణ మోడల్. ఈ తెలంగాణ అనేది దేశానికే. నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం, ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటాడు. సంతోషం, ప్రధానమంత్రికి 3 సార్లు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత ఇక్కడనే జరిగింది. కంపెనీలు అన్నీ ఇక్కడికే వచ్చినాయి. ఇక్కడున్నోళ్ళే కాదు, ఆ ఉత్తరప్రదేశ్ నుంచో లేకపోతే ఉత్తర భారతదేశం నుంచో గుజరాత్ నుంచో ఉద్యోగాలు చేయడానికి మన దగ్గరకు వస్తారు. మీరే అభివృద్ధి చేస్తే, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? మనోళ్ళు అక్కడికి ఎందుకు పోతలేరు? మీరు పుట్టి పెరిగిన గుజరాత్లో ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోతలేరు? దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తారు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తున్నారు కదా. అభివృద్ధి మేం సాధించినట్ట, అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకున్న వారిని. అభివృద్ధికి చిరునామా మన ప్రాంతాలు, కష్టానికి మారు పేరు మనం. మార్కెటింగ్ రకరకాల వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మార్కెటింగ్ చేసుకునే తెలివితేటలని చేసుకుంటారు. కష్టం చేసేదే మనకు తెలుసు. చాలామంది నన్ను అంటుంటారు, నీ మీద వ్యతిరేకత ఉంది, నీ మీద కోపంగా ఉన్నారని. నేను అడగదలుచుకున్న మీ ద్వారా, రైతులు ఎందుకు కోపం ఉంటారు? 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? మహిళలు, మా ఆడబిడ్డలు రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు, చదువుకునే పిల్లల కాడ నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి, కోటీశ్వరులను చేసి, కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే అదాని, అంబానీలు, టాటాలు, బిర్లాలను ఒకప్పుడు అనుకునేది. అదాని, అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్ట్ మా ఆడబిడ్డలకు, మా సీతక్కకు చెప్పి, మా బట్టి విక్రమార్క గారికి చెప్పి ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఒప్పందం మా ఆడబిడ్డలు చేసిన. అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? 50 లక్షల కుటుంబాలకి ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న పేదవాడి ఇంట్లో వెలుగులు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. అందుకోసం ఈ 50 లక్షల కుటుంబాలు నా మీద కోపంగా ఉంటారా? 43 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? విద్యార్థులకు, లక్షలాది మంది విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాక ఆ చిన్నారులు నా మీద కోపంగా ఉంటారా? అంతెందుకు 57,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినందుకు వాళ్ళు ఉంటారా కోపంగా? ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎందుకు ఈరోజు 922 కుటుంబాలు వచ్చినాయి. మీకు అందరికీ నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పచెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా? ఇన్నేళ్ళ మీ కళ సాకారమైనందుకు నా పట్ల అభిమానం ఉంటుందా? నా మీద కోపం ఉంటుందా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఎక్కడ మేము వైఫల్యం చెందినము? రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు. పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం, ఓ ఈటెల రాజేందర్ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట? తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు, కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట?
పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టొచ్చిందంట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్నా నాకు మాత్రం పట్టు రాలేదు అంటుంది. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా నేను. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసింది. నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా మీరు చెప్పండి. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి అవసరమైతే నిరసన తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది. ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చిన ఎంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపినరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య, ఆ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా, నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు. అదే పోలీస్ సిబ్బంది ఒక 11 మంది మాత్రమే మారినాం. ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారిన, మిగతాళ్ళంతా సేమ్ అదే వ్యవస్థ కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారినరు. రేవంత్ రెడ్డి, సీతక్క, లేకపోతే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా 11 మందిమే కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా. అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగబెట్టి దంచరా? కోదండరాం తలుపులు వలగొట్టిన వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా? నువ్వు చెప్పినవు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ నన్ను తిడుతురు. ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే? ఆ విధానానికి మేము వ్యతిరేకము. అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకొని అనరా, వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము. సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచివేసినట్టు మేము అంచేయలేమా? మాకు తెలియదా? ఆ మాత్రం తెలివి లేకుండానే 20 ఏళ్ళ అపోజిషన్లో జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయిన 20 ఏళ్ళు ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా? గడీలలో వెరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో వెరిగినాం కదా. క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. గడీలలో దొరల్లాక మేము పెరగకపోవచ్చు కానీ నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే, పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను? మాకు మానవత్వం ఉంది, మీకు మానవత్వం లేదు. మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం, మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం. రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా. మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు నాకున్న తేడా అది. సచివాలయమే లేకుండా పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టొచ్చిందంట. ప్రతిరోజు రోజుకు 18 గంటలు పనిచేసే నాకు, మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట. ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరూ చదువుకున్న వాళ్ళు మిమ్మల్నే విశ్లేషించమని అడుగుతున్నా. తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా. ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు ఇంద్రవల్లి అమరవీరుల స్తూపాన్ని